వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎపిసోడ్‌లో మనం అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ దట్ ఈస్ కాల్డ్ ఏఈఎస్ అల్గారిథం గురించి నేర్చుకుందాం. సో, ఈ ఏఎస్ అల్గారిథం అనేది ఎన్ఐఎస్టీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీస్ 2001లో సెటప్ చేశారు. దీని డ్యూటీ ఏంటనంటే ఏదైనా కొత్త కొత్త అల్గారిథమ్స్ అది ఏదైనా ప్రిపేర్ చేస్తే మనం ఎన్ఐఎస్టీ 2001 నుంచి ఆమోదం పొందాలనమాట. సో, వాళ్ళు రికగ్నైజ్ చేసిన అల్గారిథం ఏంటంటే ఏఈఎస్ అల్గారిథం. దీనికి ఓపెన్‌గా ఆఫర్ ఇచ్చారు. మంచి అల్గారిథం ప్రిపేర్ చేయమని. డీఎస్ అల్గారిథం కన్నా బెస్ట్ అల్గారిథం ప్రిపేర్ చేయమని ఓపెన్ ఆఫర్ ఇస్తే చాలామందొచ్చారు. దాంట్లో ఒక ఇద్దరు ఫైనల్‌కి గెలిచారు. దాంట్లో రిజిండల్ అనే ఆయన ఇంకొక ఆయన వీళ్ళిద్దరూ కలిసి ఈ అల్గారిథంని ప్రిపేర్ చేశారనమాట 2001లో. ఎన్ఎస్ 2001లో. సో, ఈ ఈ అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్‌లో స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళమంటే, ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఏదైనా తీసుకునేవాళ్ళం. ప్లెయిన్ టెక్స్ట్‌కి కీని మిక్స్ చేసేవాళ్ళం. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్‌లో సైఫర్ టెక్స్ట్‌ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాంట్లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇటువైపు ప్లెయిన్ టెక్స్ట్ తీసుకుంటున్నాం, ఇటువైపేమో కీ తీసుకుంటున్నాం. 2 మిక్స్ చేసేసి ఏదో ప్యాటర్న్ ఫాలో అయ్యి సైఫర్ టెక్స్ట్‌ని ప్రొడ్యూస్ చేసేస్తున్నాం. కానీ ఒకసారి ప్లెయిన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్‌లో కొన్ని పాయింట్లు తెలిసినా ప్లెయిన్ టెక్స్ట్‌ని డీకోడ్ చేయొచ్చు. ప్లెయిన్ టెక్స్ట్ తెలిసిన తర్వాత సైఫర్ టెక్స్ట్ ఎలాగుంటదనేది కీలో కొన్ని వాల్యూస్ తెలిసినాయనుకోండి, ప్లెయిన్ టెక్స్ట్‌ని, కీని కలిపి సైఫర్ టెక్స్ట్‌ని ఐడెంటిఫై చేసేయొచ్చు. లేదా సైఫరు, కీ తెలిసిందనుకోండి ప్లెయిన్ టెక్స్ట్‌ని ఐడెంటిఫై చేసేయొచ్చు. ఇట్లాగ ఏదో విధంగా కొన్ని నోన్ అటాక్స్, సైఫర్ నోన్ అటాక్స్ అని, ప్లెయిన్ టెక్స్ట్ నోన్ అటాక్స్ అని ఇలా డిఫరెంట్ అటాక్స్ ద్వారా ఏదో విధంగా సైఫర్‌ని బ్రేక్ చేసేసి ప్లెయిన్ టెక్స్ట్‌ని గాని, కీని గాని ఐడెంటిఫై చేసేసే ఛాన్సెస్ ఉండేవి. కానీ అలాంటివి జరగకుండా ఒక్కసారి ప్లెయిన్ టెక్స్ట్‌ని కీతో మిక్స్ చేసి వచ్చిన సైఫర్‌ని మళ్ళీ కీతో మిక్స్ చేసి వచ్చిన సైఫర్‌ని అలా కంటిన్యూయస్‌గా డిఫరెంట్ రౌండ్స్‌తో మిక్స్ చేసి ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వడం వల్ల మనకి ఆ సైఫర్‌ని బ్రేక్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఆ విధంగా తయారు చేసిన అల్గారిథమే అడ్వాన్స్డ్ ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్ అల్గారిథం. ఈ అల్గారిథము సిమెట్రిక్ బ్లాక్ సైఫర్ అని అంటారు. సిమెట్రిక్ బ్లాక్ సైఫర్ అంటే ఏదైతే కీ ప్లెయిన్ టెక్స్ట్‌తో మిక్స్ చేసి యూజ్ చేస్తున్నామో, అదే కీ సైఫర్ టెక్స్ట్‌ని డీసైఫర్ చేసి మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ కింద రావడానికి కూడా యూజ్ చేస్తాం. అంటే సేమ్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆహ్, ఎన్‌క్రిప్షన్ యాస్ వెల్ యాస్ ద సేమ్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ డిక్రిప్షన్ ప్రాసెస్. ఎన్‌క్రిప్షన్ అంటే ప్లెయిన్ టెక్స్ట్‌ని సైఫర్ కింద మార్చడం. అంటే రీడబుల్ డేటాని అన్‌రీడబుల్ డేటా కింద మార్చడం సైఫర్ అంటారు. దానికి సేమ్ కీని యూజ్ చేస్తాము. సేమ్ అదే కీని సైఫర్ టెక్స్ట్‌కి మళ్ళీ కీతో డిక్రిప్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ప్లెయిన్ టెక్స్ట్ వస్తది. దానికి కూడా సేమ్ కీ యూజ్ చేస్తాం. సో, ఈ కీ 128 బిట్ కీ అన్నమాట. సో, అందుకే సిమెట్రిక్ బ్లాక్ సైఫర్ 128 బిట్స్‌ని మనం ప్లెయిన్ టెక్స్ట్ తీసుకోవచ్చు. ఆ 128 బిట్స్‌కి కీని కూడా 128 బిట్స్‌తో మనం మిక్స్ చేసి సైఫర్‌ని ప్రొడ్యూస్ చేస్తే సిమెట్రిక్ బ్లాక్ సైఫర్ అన్నమాట. బ్లాక్ కింద 128 బిట్స్ అనేది ఒక బ్లాక్ కింద సైఫర్‌ని ప్రొడ్యూస్ చేసే సిమెట్రిక్ వేలో దాన్ని సిమెట్రిక్ బ్లాక్ సైఫర్ అని అంటారన్నమాట. సో, ఇక్కడ 128 128 బిట్స్ కీతో మిక్స్ చేస్తే వచ్చేది సైఫర్ కూడా 128 బిట్సే వస్తుందన్నమాట. ఓకే. సో, మనకి యాక్చువల్‌గా కీస్ 128సే యూజ్ చేయాలనేది రూల్ కాదు. మనకి 3 టైప్స్ ప్రొవైడ్ చేశారన్నమాట. తయారు చేసినప్పుడు ఏఈఎస్ 128 ఫస్ట్ ఇనీషియల్‌గా తయారు చేసినప్పుడు ఏఈఎస్ 128 అంటే 128 కీ సైజ్. కీ సైజ్‌ని ఇక్కడ దీంట్లో వీడు ఎమ్ అని అంటాడన్నమాట. ఈ కీ సైజ్‌ని ఎమ్ అని అంటాడు. ఈ ఎమ్ అనే కీ సైజ్‌ని 128 బిట్స్ తీసుకుంటే ఏఈఎస్ 128 అని పిలుస్తారన్నమాట. అలాగే కీ సైజ్ 192 తీసుకుంటే ఏఈఎస్ 192 అని పిలుస్తారన్నమాట. అలాగే కీ సైజ్ 256 తీసుకుంటే ఏఈఎస్ 256 అని పిలుస్తారన్నమాట. కీ సైజ్ ఎంతున్నా సరే దీన్ని ఆటోమేటిక్‌గా 128 బిట్ కీ కింద రెడ్యూస్ చేసి, ఆ 128 బిట్ కీని ప్లెయిన్ టెక్స్ట్ 128కి ఇస్తారన్నమాట. ప్లెయిన్ టెక్స్ట్ నువ్వు ఏ ఏఈఎస్ ఫాలో అయినా, కీ సైజ్ 128 ఉన్నది ఫాలో అయినా, 192 ఉన్నది ఫాలో అయినా, 256 ఉన్నది ఫాలో అయినా, ఏ కీ సైజ్ ఉన్న ఏఈఎస్‌ని ఫాలో అయినా సరే, ప్లెయిన్ టెక్స్ట్ మాత్రం 128 అన్నిట్లికి. కీని కూడా ఇంతకుముందు మామూలుగా జనరల్‌గా ఇనీషియల్‌గా ఎంత ఇచ్చినా సరే అది 128కి రెడ్యూస్ చేయబడుతది. ఆ విధంగా 128 బిట్స్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్, 128 బిట్స్ ఆఫ్ కీని 2 మిక్స్ చేసి 128 బిట్స్ ఆఫ్ సైఫర్ టెక్స్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో, ఈ విధంగా మనకి ఏఈఎస్ అల్గారిథం అనేది డిజైన్ చేయబడిందనమాట. అయితే
128 బిట్స్ కీ సైజ్ ఉందనుకోండి 10 రౌండ్స్ నడుస్తది. అంటే నేను ఇంతకుముందు చెప్పాను. ఇంతకుముందు క్లాసికల్ ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్‌లో ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ తీసుకొని, కీ తీసుకొని మిక్స్ చేసి సైఫర్‌ని ప్రొడ్యూస్ చేసేసేవాళ్ళు. కానీ మనకి కీ తెలిసినా సైఫర్ బ్రేక్ చేయొచ్చు. ప్లెయిన్ టెక్స్ట్ తెలిసినా సైఫర్‌ని బ్రేక్ చేయొచ్చు. ఈ విధంగా ఏదో విధంగా కోడ్‌ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి, అలా బ్రేక్ చేయకుండా ఉండేలాగా నంబర్ ఆఫ్ రౌండ్స్‌ని ఇంప్రూవ్ చేసి నంబర్ ఆఫ్ రౌండ్స్‌లో అంటే ఒకసారి ప్లెయిన్ టెక్స్ట్‌ని సైఫర్ కింద మార్చి, మళ్ళీ సైఫర్‌ని మళ్ళీ ఇంకో రౌండ్‌లో సైఫర్ కింద మార్చి, మళ్ళీ సైఫర్‌ని ఇంకో రౌండ్‌లో సైఫర్ కింద మార్చి, ఇలా డిఫరెంట్ సైఫర్స్ కింద కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందనంటే, మనకు బ్రేక్ చేయడం అనేది టఫ్ అవుతుందన్నమాట. ఆ విధంగా ఆ ప్యాటర్న్‌లో తయారు చేసిన ప్రాసెసే అడ్వాన్స్‌డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అన్నమాట. ఓకే. సో, దీనికి 10 120 ఏఎస్ 128 అయితే 10 రౌండ్స్ ఉంటాయన్నమాట. ఏఎస్ 120 అయితే 128 అయితే 10 రౌండ్స్ ఉంటాయి. సో, ఏఈఎస్ 128కి 10 రౌండ్స్. ఏఈఎస్ 192కి 12 రౌండ్స్. ఏఈఎస్ 256కి 14 రౌండ్స్ ఉంటాయి. అంటే 10 రౌండ్స్ కంప్లీట్ అయితే ఏఈఎస్ కంప్లీట్ అవుతుంది. 12 రౌండ్స్ చేస్తే 192 అవుతదన్నమాట. ఏఎస్ 256 అల్గారిథం అయితే 14 రౌండ్స్ ఉంటాయన్నమాట. సో, రౌండ్స్ ఇలా కంటిన్యూయస్‌గా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇలా కంటిన్యూయస్‌గా మూవ్ అవుతా ఉంటదన్నమాట. ఓకే. బట్ ఎన్ని రౌండ్స్ ఉన్నా సరే మనకి కీ మాత్రం 128. ఇనీషియల్‌గా కీ ఎక్కువుండొచ్చు. కానీ ఎంత ఎక్కువున్నా సరే ఫైనల్‌గా రెడ్యూస్ అయ్యి కీ అల్గారిథం నుంచి ప్రొడ్యూస్ అయిన వాల్యూ మాత్రం 128. ప్లెయిన్ టెక్స్ట్ యాజ్ యూజువల్‌గా 128. దాంట్లో ఇంక మార్పేం లేదు. సో, ఆ విధంగా ఏఎస్ అల్గారిథంని డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఏఈఎస్ అల్గారిథం యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందనంటే, ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ 128 బిట్స్‌ని ఇస్తాం. 128 బిట్స్ అంటే దీన్ని 16 బైట్స్ కింద అనుకోవచ్చు. 16 బైట్ 1 బైట్ అంటే 8 బిట్స్. 16 × 8 128 బిట్స్. సో, 128 బిట్స్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ లేదా 16 బైట్స్ కిందనే ఇవ్వచ్చు. ఏదైనా ఒకటే. సో, ప్లెయిన్ టెక్స్ట్‌ని ఇలాగా బ్లాక్స్ కింద అంటే ఈచ్ 128 బిట్స్‌ని ఒక బ్లాక్ కింద ప్రొవైడ్ చేస్తే గనుక ఈ 128 బిట్స్‌ని మనం స్టోర్ చేయడానికి ఒక స్టేట్ ఏరేని యూజ్ చేస్తాం. స్టేట్ ఏరే అంటే ఈ 128 బిట్స్ ఇందులో స్టోర్ చేస్తున్నాం. ఎలా స్టోర్ చేస్తున్నాం అంటే ఇది 4 4 కాలమ్స్ 4 రోస్ అంటే 16 4 × 4 16. సో, ఈచ్ సెల్ కంటైన్స్ 8 బిట్స్ అన్నమాట. ఈచ్ సెల్ కంటైన్స్ 8 బిట్స్. సో, ఇట్లా 16 సెల్స్ ఉంటాయి కాబట్టి 16 × 8 128 బిట్స్ ఈ స్టేట్ ఏరియాలో సేవ్ అయి ఉంటాయన్నమాట. సో, బేసిక్‌గా రా డేటా తీసుకొని దాని యొక్క స్టేట్ ఏరియాలో దాస్తాం అన్నమాట. ఇలా దాసిన తర్వాత ఇనీషియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాం. ఇనీషియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఏంటంటే, కీ ఏదైతే ఉందో ఆ కీ నుంచి వచ్చిన 128 బిట్స్ ఈ ఇచ్చిన రా డేటా ప్లెయిన్ టెక్స్ట్ 128 బిట్స్ ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్ చేస్తే ఒక అవుట్‌పుట్ వస్తది. దాన్ని యాడ్ రౌండ్ కీ అని అంటారన్నమాట. సో, యాడ్ రౌండ్ కీ అంటే ప్లెయిన్ టెక్స్ట్‌ని, కీని రెండిటిని ఎక్స్‌క్లూజివ్ ఆర్ చేస్తే వచ్చే అవుట్‌పుట్ అన్నమాట. సో, దీన్ని ఇనీషియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అని అంటారు. ఇనీషియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది బేసిక్‌గా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన డేటాను మళ్ళీ స్టేట్ ఏరియాలో దాస్తారు. ఈ స్టేట్ ఏరియాలో దాచిన తర్వాత దాన్ని రౌండ్ 1కి సప్లై చేస్తారు. రౌండ్ 1లో 4 ట్రాన్స్‌ఫర్మేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ టెక్నిక్ ఏంటంటే షిఫ్ట్ సబ్‌స్టిట్యూట్ బైట్స్, అలాగే షిఫ్ట్ రోస్, మిక్స్ కాలమ్స్, యాడ్ రౌండ్ కీ. యాడ్ యాడ్ రౌండ్ కీ ఇప్పుడే చెప్పాను మీకు ఏంటనేది. సో, యాడ్ రౌండ్ కీ. సో, ఇట్లాగా కొన్ని టెక్నిక్స్‌ని ఫాలో అవుతామన్నమాట. సో, 4 ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏంటి అంటే షిఫ్ట్ రోస్, సబ్‌స్టిట్యూట్ బైట్స్, మిక్స్డ్ కాలమ్స్, అలాగే యాడ్ రౌండ్ కీ. ఇలా 4 ట్రాన్స్‌ఫర్మేషన్స్ రౌండ్ 1లో కంప్లీట్ అయిన తర్వాత అవి ఒక పెక్యులర్ ప్యాటర్న్ తీసుకుంటదన్నమాట. అంటే ప్లెయిన్ టెక్స్ట్‌ని కీతో మిక్స్ చేసిన తర్వాత కొన్ని లెఫ్ట్ షిఫ్ట్‌లు చేయడం, 1 బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేయడం, 2 బిట్ లెఫ్ట్ షిఫ్ట్ చేయడం, ఇలా షిఫ్ట్‌లు చేయడం, రోస్, కాలమ్స్‌ని జంబుల్ చేయడం. ఇట్లా ఏవో డిఫరెంట్ టెక్నిక్స్‌ని ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందనంటే రౌండ్ 1 కంప్లీట్ అవుతుంది. అంటే చూడండి ఇక్కడ మా సబ్‌స్టిట్యూట్ బైట్స్‌లో ఇచ్చిన స్టేట్ ఏరియాని ఇంకొక విధంగా మార్చడం. స్టేట్ షిఫ్ట్ రోస్‌ని మార్చి ఇంకో విధంగా తయారు చేయడం. మిక్స్డ్ కాలమ్స్‌లో ఒక స్టేట్ ఏరియా ఒక ప్యాటర్న్ ఆఫ్ స్టేట్ ఏరియాని తీసుకొని దాన్ని మల్టిప్లై చేసి ఇంకొక దాని కింద మార్చడం. ఇట్లాగా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్‌ని అర్థం కానట్టుగా అంటే రీడబుల్ డేటాని అన్‌రీడబుల్ డేటాగా మార్చడంలో
డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాంగ్ ప్యాటర్న్స్ ఫాలో అవుతాయి అనమాట. దాన్ని 4 ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటారు. సో, ఈ 4 ట్రాన్స్‌ఫర్మేషన్ షిఫ్ట్ రోస్, మిక్స్డ్ కాలమ్స్, యాడ్ రౌండ్‌కి, సబ్స్టిట్యూట్ బైట్స్ ఇవన్నీ ఫాలో అయినప్పుడు మనకి ఫస్ట్ ఇనీషియల్‌గా యాడ్ రౌండ్ కీకి 128 బిట్స్ ఆర్ 16 బైట్స్ కీ అనేది సప్లై అవుతది. ఫస్ట్ కీ. సో, ఈ కీ సప్లై అవుతది. డేటా ఇలాగొస్తది. నెక్స్ట్ మళ్ళీ ఇలా కంటిన్యూ అవుతది. ఇంకొక రౌండ్‌కెళ్తది. మళ్ళీ కీ ప్లెయిన్ సైఫర్ ఇంకొక ట్రాన్స్‌ఫార్మర్ వాల్యూస్ అయినటువంటి ప్లెయిన్ టెక్స్ట్ వస్తది. ఇట్లా కంటిన్యూయస్‌గా రోల్ అవుతూ 10 రౌండ్స్ గనుక మనం యూజ్ చేసాం అంటే ఏఈఎస్ 128 అనుకోండి 10 రౌండ్స్ అంటారు. ఫస్ట్ 9 రౌండ్స్ యాజువల్‌గా 4 ట్రాన్స్‌ఫర్మేషన్సే నడుస్తాయి. లాస్ట్ రౌండ్‌కొచ్చేటప్పటికి 3 ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరుగుతాయి. ఏంటనంటే షిఫ్ట్ రోస్, సబ్‌స్టిట్యూట్ బైట్స్ అలాగే కీ. యాడ్ రౌండ్‌కి సో, ఈ 3 జరుగుతాయన్నమాట. దీంట్లో లేనిదేంటంటే మిక్స్డ్ కాలమ్స్ అనేది ఉండదన్నమాట. అందుకని ఇక్కడ రౌండ్ n-1 అంటే ఫస్ట్ 9 రౌండ్స్ అనన్నమాట. రౌండ్ n అంటే లాస్ట్ రౌండ్‌లో 3 ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరుగుతాయి. ప్రతి ట్రాన్స్‌ఫర్మేషన్‌కి కూడా కీని సప్లై చేసే బాధ్యత కీ ఎక్స్‌పాన్షన్ అల్గారిథం ద్వారా జరుగుతదనమాట. ఈ కీ ఎక్స్‌పాన్షన్ అల్గారిథం ఏంటి అంటే మనం 128 బిట్స్‌ని స్టేట్ అర్రేలో దాసి కీ ఎక్స్‌పాన్షన్ అల్గారిథంకిచ్చి కీస్‌ని ప్రతి రౌండ్‌కి సప్లై చేస్తా ఉంటదనమాట. అలాగే 192 తీసుకున్నామనుకోండి స్టేట్ అర్రేలోని 192 బిట్స్‌ని కీ ఎక్స్‌పాన్షన్ అల్గారిథంకిచ్చి దాన్ని ఏదో ఒకటి మాడిఫై ఏదో అల్గారిథం అప్లై చేసి ప్రతిసారి ఆ 128 ఆర్ 192 ఆర్ 256 బిట్స్‌ని ప్రతి రౌండ్‌కి సప్లై చేస్తదనమాట. ఇలా సప్లై చేస్తూ చివరికొచ్చేటప్పటికి లాస్ట్‌లో ఈ స్టేట్ అర్రేలో దాసిన వాల్యూ చివరికొస్తే సైఫర్ టెక్స్ట్ కింద మారుతుందనమాట. ఇది ఫైనల్‌గా సైఫర్ టెక్స్ట్ అనమాట. ఓకే. సో, ప్లెయిన్ టెక్స్ట్‌ని స్టేట్ అర్రేలో దాసిన తర్వాత ఇనీషియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే యాడ్ రౌండ్‌కి జరిగి కీతో మళ్ళీ అది దాసి రౌండ్ 1కెళ్ళి 4 ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరుగుతాయి. ఒకటి సబ్‌స్టిట్యూట్ బైట్స్ అని, షిఫ్ట్ రోస్ అని, మిక్స్ కాలమ్స్ అని ఇలా జరిగిన తర్వాత నెక్స్ట్ రౌండ్‌లోకెళ్తది. అలాగే ప్రతిసారి ఈచ్ రౌండ్‌కి 4 ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరిగి, చివరి రౌండ్‌లో 3 ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరిగి, ఫైనల్‌గా ఒక సైఫర్ టెక్స్ట్‌కొస్తుందనమాట. ఇప్పుడు ఈ సైఫర్ టెక్స్టు ఏదైతే ఉందో, ఈ సైఫర్ టెక్స్ట్ నుంచి మళ్ళీ రివర్స్ జరుగుతా ఉంటది. రౌండ్ 10, రౌండ్ 9, రౌండ్ 8 ఇలా రివర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగి మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్‌గా ప్రొడ్యూస్ అవుతది. దీన్నే ఎన్‌క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అంటారు. సో, ఇప్పుడు ఈ డయాగ్రామ్ నేను చెరిపేసి దాని బదులు ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్ ఎలా జరుగుతదో ఇక్కడ మీకు రాస్తాను. సో, ఇంతకు ముందున్న డయాగ్రామ్ మనం చెప్పేసేసి ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది రాసాం. ఈ డయాగ్రామ్ ఏంటి అనంటే అడ్వాన్స్డ్ ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్ యొక్క ఎన్‌క్రిప్షన్ యాస్ వెల్ యాస్ డిక్రిప్షన్. ఎన్‌క్రిప్షన్ అంటే ఏంటి? ప్లెయిన్ టెక్స్ట్‌ని సైఫర్ టెక్స్ట్ కింద మార్చడం. డిక్రిప్షన్ అంటే ఏంటి అంటే సైఫర్ టెక్స్ట్‌ని ప్లెయిన్ టెక్స్ట్ కింద మార్చడం. సో, ఇక్కడ మనం ఇచ్చిన ప్లెయిన్ టెక్స్ట్‌ని డిఫరెంట్ ప్రాసెసెస్ చేసిన తర్వాత, డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసిన తర్వాత అది సైఫర్ టెక్స్ట్ కింద మారింది. ఈ సైఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో సైఫర్ టెక్స్ట్ మనం ఇక్కడ ఇస్తే మళ్ళీ సేమ్ ఇన్వర్స్ ప్రాసెస్ చేస్తే ఇక్కడ ఏమైతే చేసామో దానికి ఇన్వర్స్ ప్రాసెస్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండిటిని రన్ చేసేది కీ ఎక్స్పాన్షన్ అల్గారిథం ద్వారా కీని ప్రొడ్యూస్ చేస్తది 128 ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్‌లో చెప్తున్నాం అంతే. ఓకే. సో, 128 బిట్స్‌ని ఈచ్ వర్డ్ 32 బిట్ అయితే 32 ఇంటూ 4 128 అవుతుంది. దాన్ని వర్డ్స్‌లో 0-3 అని, 4-7 అని ఇలాగా 43 0-43 మీన్స్ 44 వర్డ్స్ కింద మనం చెప్తున్నామనమాట. అంతే అంతకు మించి ఏం లేదు. సరే ఇప్పుడు ఏఈఎస్ యొక్క ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ప్లెయిన్ టెక్స్ట్‌ని ఏదైతే ఇచ్చామో, ఆ ప్లెయిన్ టెక్స్ట్‌ని యాడ్ రౌండ్ కీకి ఇస్తాం. దీన్నే ఇనీషియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అని అంటారు. ఈ యాడ్ రౌండ్ కీ ఏం చేస్తదంటే, కీ 128 బిట్స్‌ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 32 బిట్స్ ఈచ్ వర్డ్ 32 ఇంటూ 4 0-3 అంటే 4 128 బిట్స్ అంటే 4 వర్డ్స్‌ని ఈ కీ రూపంలో ఇస్తది. ప్లెయిన్ టెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఈ రెండిటిని ఎక్స్‌క్లూజివ్ ఆర్ ఆపరేషన్ చేస్తే ఒక ఔట్‌పుట్ వస్తది. ఆ ఔట్‌పుట్‌ని సబ్‌స్టిట్యూట్ బైట్స్‌కి ఇస్తామనమాట. సబ్‌స్టిట్యూట్ బైట్స్‌కి ఇచ్చిన తర్వాత దాన్ని షిఫ్ట్ రోస్‌కి ఇస్తామనమాట. షిఫ్ట్ రోస్‌కి ఇచ్చిన తర్వాత మిక్స్డ్ కాలమ్స్‌కి ఇస్తామనమాట. మిక్స్డ్ కాలమ్స్‌కి ఇచ్చిన తర్వాత ఒక రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది రౌండ్ 0, ఇది రౌండ్ 1, ఇది రౌండ్ 2. సో, ఇట్లా ఒక రౌండ్ కంప్లీట్ అయిపోతుంది.
నెక్స్ట్ రౌండ్‌కి వచ్చేటప్పటికి సేమ్ ఇక్కడ ఏదైతే 4 ట్రాన్స్‌ఫర్మేషన్ చేసామో మళ్ళీ కీని సప్లై చేస్తాము. 128 బిట్స్. దాన్ని వర్డ్ 4-7 అంటారు. ఇక్కడ 3 అయిపోయింది కదా! 4-7 అంటారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇంకో రౌండ్ జరుగుతది. ఏమని సబ్‌స్టిట్యూట్ బైట్స్, షిఫ్ట్ రోస్, మిక్స్డ్ కాలమ్స్, యాడ్ రౌండ్‌కి. యాడ్ రౌండ్‌కి ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఇంక సెకండ్ సప్లై ఆఫ్ ది కీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్‌లో సప్లై అవుతది. ఇట్లా కంటిన్యూయస్‌గా రౌండ్ 1 నుంచి రౌండ్ 9 వరకు జరుగుతది. రౌండ్ 1 నుంచి ఇది రౌండ్ కాదు. రౌండ్ 1 నుంచి రౌండ్ 9 వరకు జరుగుతది. లాస్ట్ రౌండ్‌కి వచ్చేటప్పటికి మిక్స్డ్ కాలమ్స్ తప్ప షిఫ్ట్ రోస్ ఉంటది. సబ్‌స్టిట్యూట్ బైట్స్ ఉంటది. యాడ్ రౌండ్‌కి ఉంటది. మిక్స్డ్ కాలమ్ ఉండదు. ఓన్లీ ఇక్కడ 3 ఉంటాయన్నమాట. సో, అక్కడి నుంచి సైఫర్ టెక్స్ట్‌కొస్తది. సైఫర్ టెక్స్ట్‌కొచ్చినప్పుడు యాడ్ రౌండ్‌కి మళ్ళీ జరిగిపోయి ఇన్వర్స్ షిఫ్ట్ రోస్, ఇన్వర్స్ షిఫ్ట్ రోస్, ఇన్వర్స్ సబ్‌స్టిట్యూట్ బైట్స్ యాడ్ రౌండ్‌కి జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందో సేమ్ అదే మళ్ళీ మనకి రివర్స్‌లో జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, స షిఫ్ట్ రోస్ అయిపోతది. రోస్ అయిపోయిన తర్వాత బైట్స్ అవుతది. బైట్స్ అయిపోయిన తర్వాత యాడ్ రౌండ్‌కి వస్తది. తర్వాత మిక్స్డ్ కాలమ్ వస్తది. సో, ఇక్కడ ఫస్ట్ 3 ఉంటాయి. ఇక్కడ మిక్స్డ్ కాలమ్ ఉండదని చెప్పుకున్నాం గదా! సో, ఇట్లా నడుస్తా ఉంటది. మిక్స్డ్ కాలమ్స్, షిఫ్ట్ రోస్, షిఫ్ట్ బైట్స్, యాడ్ రౌండ్. మిక్స్డ్ కాలమ్స్, షిఫ్ట్ రోస్, సబ్‌స్టిట్యూట్ బైట్స్, యాడ్ రౌండ్‌కి. ఇట్లా వరుసగా ఇక్కడ ఏదైతే ఆపరేషన్ జరిగినాయో ఇన్వర్స్ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ జరుగుతా ఉంటాయన్నమాట. ఆ విధంగా ఏమవుతుందనంటే ఎన్‌క్రిప్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన సైఫర్ టెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇదే ప్రాసెస్ ఇన్వర్స్ ఆపరేషన్స్ చేయడం వల్ల ఫైనల్‌గా ప్లెయిన్ టెక్స్ట్ కింద ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అయితే ఈ ఈ ఏఈఎస్ ఎన్‌క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ వర్డ్స్ ఎన్నుంటాయి అంటే మనకి ఏఈఎస్ 128 అయితే 10 రౌండ్స్ అంటున్నాం కాబట్టి వర్డ్స్ 0-3, 4-7 అలాగే కంటిన్యూయస్‌గా 39-43 అంటే 44 వర్డ్స్ 10 రౌండ్స్‌కి 44 వర్డ్స్ ఉంటాయి. అదే 12 రౌండ్స్‌కైతే 44 + 8 52 రౌండ్స్ ఉంటాయి. అలాగే ఇంకొక 8 కలిపితే వస్తాయి. 60 వర్డ్స్ వస్తాయి. ఇట్లాగా వర్డ్స్‌ని సప్లై చేస్తూ ఉంటారు. అంటే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటది. సబ్‌స్టిట్యూట్ బైట్స్, షిఫ్ట్ రోస్, మిక్స్డ్ కాలమ్స్, యాడ్ రౌండ్. సబ్‌స్టిట్యూట్ బైట్స్, మిక్స్డ్ రోస్, సబ్‌స్టిట్యూట్ బైట్స్, షిఫ్ట్ రోస్, మిక్స్డ్ కాలమ్స్, యాడ్ రౌండ్. ఇలా కంటిన్యూయస్‌గా రౌండ్స్ అన్ని ఫాలో అవుతాయి. బట్ రౌండ్స్ ఎక్కువ అవుతాయన్నమాట. ఎక్కువ రౌండ్స్ అవ్వడం వల్ల కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతది కాబట్టి సెక్యూరిటీ పెరుగుద్ది. అందుకని ఏఎస్ 128 అని, ఏఎస్ 192 అని, ఏఎస్ 256 అని ఇలాగ చేశారన్నమాట. ఇది ఏఈఎస్ యొక్క ఎన్‌క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు మనం ఏఈఎస్ రౌండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా జరుగుద్దో చూద్దాం. సో, మనం కీ ఎక్స్‌పాన్షన్ గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి కీ సప్లై అవుతుంది డిఫరెంట్ రౌండ్స్‌కి. ఆ కీ ఎక్స్‌పాన్షన్ గురించి నేర్చుకుంటే మనకి 10 రౌండ్స్ ఉంటాయి. 128 ఏఈఎస్ 128 అని అనుకున్నాం కదా! అలాగే 192కి మనకి 12 రౌండ్స్ ఉంటాయి. 256కి 14 రౌండ్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ప్రతి రౌండ్‌లోని 4 ట్రాన్స్‌ఫర్మేషన్స్ జరుగుతాయి. ఒకటి సబ్‌స్టిట్యూట్ బైట్స్, షిఫ్ట్ రోస్, మిక్స్ కాలమ్స్, యాడ్ రౌండ్‌కి. ఇదే కాన్సెప్ట్ మొత్తం 10 రౌండ్స్‌కి రిపీట్ అవుతదనమాట. సో, అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి యెస్ బాక్స్ అనే దాంట్లో 16/16 అంటే 256 ఎంట్రీస్ ఉంటాయన్నమాట. ఈ 256 ఎంట్రీసు ఆహ్, ఇట్లాగా ఒక కాలమ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటది. ఈ కాలమ్‌లో మనకి సపోజ్ ఇదేమో జి ఇదేమో 0, 1, 2, 3, 4, 5, 6 అట్లాగే 10 అయిన తర్వాత ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ఇలా ఉంటదనమాట. ఇదేమో 10, 20, 30, 40, 50, 60 ఇలా కంటిన్యూయేషన్ ఉంటదనమాట. సపోజ్ నేను ఒక 65 అనే నంబర్ తీసుకోవాలనుకుంటున్నాననుకోండి. సపోజ్ ఇది 60, ఇది 70 అనుకోండి. 60 ఇలా వస్తుంది. 5 ఏమో ఇక్కడ ఉందనుకోండి. ఇది సపోజ్ ఇది 5 అనుకోండి. సో, ఈ 5 ఇలా వస్తుందన్నమాట. ఈ రెండిట్లకి కామన్‌గా ఉన్న వాల్యూ ఇంటర్సెక్ట్ అవుతున్న వాల్యూ 65. 65 అంటే 60 ప్లస్ 05 కిందకనమాట. సో, 60 ప్లస్ 5 65 దగ్గర కామన్ వాల్యూ ఏదోకటి వస్తదనమాట. ఈ కామన్ వాల్యూ ఇలాగొస్తది. దీనికొస్తది. ఇక్కడ మనం ప్లెయిన్ టెక్స్ట్‌లో ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, ఆ ప్లెయిన్ టెక్స్ట్ వాల్యూ సబ్‌స్టిట్యూట్ బైట్స్ అడిగి ఈ స్టేట్ అర్రే ఇక్కడ స్టోర్ అయినటువంటి స్టేట్ అర్రే వాల్యూస్ సా యెస్ బాక్స్‌కి ఇచ్చిన వాల్యూస్‌తో సబ్‌స్టిట్యూట్ అయ్యి, దానికి సెపరేట్‌గా అవుట్‌పుట్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ S0, 0, S01, S02 ఇలాగ ఏదైనా ఇస్తే, ఇక్కడ వచ్చినటువంటి యెస్ బాక్స్‌లో వాల్యూస్‌తో మిక్స్ అయ్యి ఫైనల్‌గా మనకి సబ్‌స్టిట్యూట్ బైట్స్ జరిగి యెస్ డాష్ స్టేట్ అర్రే వస్తదనమాట.
అలాగే ఎస్ డాష్ స్టేటర్ వచ్చిన తర్వాత షిఫ్ట్ రోస్. ఈ రోస్‌ని మళ్ళీ షిఫ్ట్ అవుతదనమాట. ఎలా జరుగుతుంది ఏంటనేది వివరంగా చూద్దాము. షిఫ్ట్ రోస్ అయిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఇక్కడ స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన వాల్యూస్ ఇక్కడ ఒక డిఫైన్డ్ మ్యాట్రిక్స్ అంటే ప్రీ డిఫైన్డ్‌గా మనకి కొన్ని వాల్యూస్‌తో ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంటది. ఈ మ్యాట్రిక్స్‌ని ఈ ఈ స్టేట్ ఏరియాస్‌తో కలిపి మిక్స్ కాలమ్స్‌కి ఇస్తే అది ఇంకొక సెపరేట్ ఫార్మాట్‌లో ఈ విధంగా వస్తదనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని యాడ్ రౌండ్‌కి చేస్తారు. యాడ్ రౌండ్‌కి అంటే ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్. యాడ్ రౌండ్‌కి అంటే ఎక్స్‌ఆర్ ఆపరేషన్ అనమాట. ఎక్స్ఆర్ ఆపరేషన్ దేంతో చేస్తారంటే రౌండ్ కీని ఈ వచ్చిన స్టేట్ ఏరియాతో ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే ఇంకొక సెపరేట్ కాలం వస్తుందన్నమాట. ఇట్లాగా సబ్స్టిట్యూట్ బైట్స్, షిఫ్ట్ రోస్, మిక్స్ కాలమ్స్, యాడ్ రౌండ్ కి ఇలా 4 ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రతి రౌండ్ కి జరుగుతాయి. అంటే రౌండ్ 1 నుంచి రౌండ్ 9 వరకు సేమ్ 4 ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి. లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ లో మాత్రం మిక్స్ కాలమ్స్ తప్ప మిగతావి అంటే షిఫ్ట్ రోస్, సబ్స్టిట్యూట్ బైట్స్ యాడ్ రౌండ్‌కి జరుగుద్ది. మిక్సింగ్ కాలం జరగదు. ఇట్లాగా అన్ని రౌండ్స్ కంప్లీట్ అవుతాయన్నమాట. సో, ఇది జనరల్‌గా జరిగే ఫార్మాట్. ఇదేమో కాన్స్టెంట్ ఇన్‌పుట్ అన్నమాట. ఓకే. సో, ఇది ఏఈఎస్ ఎక్స్‌పాన్షన్‌కి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ బైట్స్ ఎలా జరుగుతుందో చూద్దాం. సబ్స్టిట్యూట్ బైట్స్‌లో ఇదే కాన్సెప్ట్. ఇక్కడొచ్చిన 16/16 ఆహ్, ఒక ఎస్ బాక్స్ టేబుల్ డిఫరెంట్‌గా ఉంటది. మీరు గూగుల్ ఇమేజెస్‌లోకెళ్ళి ఎస్ బాక్స్ టేబుల్ అని కొడితే వస్తది. సపోజ్ ఇందాక మనం చెప్పినట్టుగా 60 వాల్యూ ఇదిను, 5 వాల్యూ ఇదనుకోండి. సో, 16, 5 కలిపి ఉన్న ఏదైతే ఉందో వాల్యూ, ఆ 65 వాల్యూ ఇక్కడ వస్తదనమాట. ఓకే. సో, 65 వాల్యూ ఈ S0 అలాగే S1, S03, S04 ఇవన్నీ దీనికెళ్తాయనమాట. సపోజ్ S02 అనేది 65 అనుకోండి. 60 దగ్గరికి వస్తది. ఒకటేమో 5 దగ్గరకొస్తది. 65 ఇంటర్సెక్ట్ అవుతున్న వాల్యూ ఏదైతే ఉందో, ఆ వాల్యూ ఇక్కడికి S02 కాబట్టి S00 ఇది 01, 02, 03. సో, S01 కాబట్టి S01కొస్తది. అలాగే సపోజ్ S03 తీసుకున్నామనుకో. S03 దీనికెళ్ళిందనుకోండి. సేమ్ ఈ S03 సపోజ్ 70కెళ్ళిందనుకోండి. 77కెళ్ళాలనుకోండి. 70 నుంచి 77 ఈ రో. ఇక్కడ ఇది ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ 77 S03కొస్తదనమాట. ఇట్లాగా, ఇట్లాగా ఈ వాల్యూస్ అన్నీ కూడా అన్నిట్లికి మ్యాప్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ ఇచ్చిన ఎస్ బాక్స్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, ఆ ఇక్కడ ఇచ్చిన స్టేట్ ఏరియా వాల్యూస్ ఇక్కడ స్టోర్ అయిన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, ఆ స్టోర్ అయిన వాల్యూస్ ఎస్ బాక్స్ కనెక్ట్ చేస్తే, ఎస్ బాక్స్ ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తే, ఆ వాల్యూ ప్రతి స్టేట్ ఏరియాలోని ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ S01 ఇట్ సేవ్స్ యాస్ S-01. S01 బదులు S-01 ఇది 00. S-02, S-03 అలాగా ఈ ప్రతి ఈచ్ వాల్యూని ఎస్ బాక్స్‌లోకి వెళ్ళిన తర్వాత దానికి ఈక్వలెంట్‌గా ఉన్న వాల్యూ ఇక్కడ స్టేట్ ఏరియాలోకి వస్తదన్నమాట. ఆ విధంగా ఒరిజినాలిటీని మొత్తం టోటల్‌గా రిఫైన్ చేసేసి ఆహ్, టోటల్ డిఫరెంట్ వాల్యూస్‌ని పెడుతది. అది సబ్స్టిట్యూట్ బైట్స్ అంటే ఈ బైట్ బదులు ఇంకొక బైట్‌ని సబ్స్టిట్యూట్ చేయడం అన్నమాట త్రూ ఎస్ బాక్స్. నెక్స్ట్ షిఫ్ట్ రోస్. షిఫ్ట్ రోస్‌కొచ్చేటప్పటికి మీకు S00, 01, 02, 03 ఈ ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ కూడా అలాగే ఉంటది. ఈ ఈ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ రోస్ ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి ఇలా ఇక్కడ సేవ్ అవుతాయి అనేది మనం ఇంపార్టెంట్ పాయింట్. సో, దీంట్లో ఫస్ట్ రో ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వస్తది. ఈ రోకి ఇది వర్తిస్తది. ఇప్పుడు చూడండి S10, 11, 12, 13 ఇక్కడ యాక్చువల్‌గా ఏమి రాసామంటే ఇది ఏంటంటే S10, ఇది S11, ఇది S12, ఇది S13. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను 13 ఇక్కడికెళ్తుంది. సో, చూడండి 13 ఇక్కడికొచ్చింది. నెక్స్ట్ 12 ఇక్కడికొస్తుంది. 12 ఇక్కడికొచ్చింది. 11 ఇక్కడికొచ్చింది. 11 ఇక్కడికొచ్చింది. ఇది ఎక్కడికొస్తుంది? S10 ఇక్కడికొస్తుంది. S10 ఇక్కడికొచ్చింది. అంటే ఇది ఒక బిట్ లెఫ్ట్ షిఫ్ట్ అవుతుందన్నమాట. ఓకే. తర్వాత లెఫ్ట్ బిట్ అయిన తర్వాత ఈ చివరిది అటువైపుకి వెళ్తున్నట్టు సర్క్యులర్ అయింది. అంటే లెఫ్ట్ సర్క్యులర్ 1 బిట్ లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ అయిందన్నమాట. ఓకే. అలాగే ఇప్పుడు ఇది అయిపోయింది కదా! ఇది. S20, 21, 22, 23 ఇది చూడండి. ఈ వాల్యూ అంటే S20, S21, S22, S23 ఈ 23 ఇక్కడికొస్తుంది. చూడండి S23 ఇక్కడికొచ్చింది. 2 షిఫ్ట్‌లు అయింది. 22 ఇక్కడ షిఫ్ట్ అయింది. 22 ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే ఇది 22 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ S20 ఎక్కడ షిఫ్ట్ అయింది? 3 గంటల్లో షిఫ్ట్ అయింది. S20 నెక్స్ట్ ఈ S21 ఎక్కడ షిఫ్ట్ అయింది? చివరికి షిఫ్ట్ అయింది. S21 చివరికి షిఫ్ట్ అయింది.
సో ఇది 2 బిట్ లెఫ్ట్ సర్క్యులర్ షిఫ్ట్ జరిగింది. అలాగే ఇది చూస్తే 30, 31, 32, 33 చూడండి ఈ చివరిది 13 మాత్రం ఇక్కడికొచ్చింది. అంటే 13 ఇక్కడికొచ్చింది కాబట్టి 30, 31, ఈ 30 ఇక్కడికొచ్చింది. అంటే ఇక్కడికొచ్చింది. ఈ 31 ఇక్కడికొచ్చింది. అంటే ఇక్కడికొచ్చింది. 32 ఇక్కడికొచ్చింది. 32 ఇక్కడికొచ్చింది. ఈ చివరిది మాత్రం ఇటువైపుకొచ్చింది. అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ సిట్యుయేషన్ జరిగింది. అవేమో అటేపు నుంచి ఇటేపుకి వచ్చినాయి. ఇవేమో ఇటేపు నుంచి అటేపుకి వెళ్ళినాయి. షిఫ్ట్ ఏమో అటేపు జరిగింది. సర్క్యులర్ షిఫ్ట్ అటే జరిగింది. ఇక్కడ సర్క్యులర్ షిఫ్ట్ ఇటేపు జరిగింది. ఈ 2 క్వైట్ ఆపోజిట్. ఇదేమో డబుల్ సర్క్యులర్ షిఫ్ట్. సో ఇట్లాగా ఈ షిఫ్ట్ రోస్‌ని ఒక ప్యాటర్న్ ప్రకారంగా ఈ విధంగా షీట్ మ్యాట్రిక్స్ కింద మార్చేసాం. ఇది షిఫ్ట్ రోస్. యాడ్ రౌండ్‌కి ఏంటంటే సేమ్ S0001, S1011 ఎలాగ S20 మ్యాట్రిక్స్, S30 ఉన్నాయి. దీన్ని మనం W1, W2, W3, W4 ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ జరుగుతున్నప్పుడు వర్డ్స్ 0-3 అలాగే 4-7 ఇలాగ వర్డ్స్ వస్తున్నాయని మాట్లాడుకున్నాం. అందులో ఫస్ట్ వర్డ్ తీసుకుంటే W0, W1, W2, W3 వర్డ్స్ తీసుకుంటే W0 ఈ మ్యాట్రిక్స్‌తో ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్ జరుగుద్ది. అలాగే ఈ మ్యాట్రిక్స్‌తో W1 జరుగుద్ది. అలాగే దీంతో ఇది జరుగుతది. ఎక్స్‌ఆర్ ఆపరేషన్. అలాగే ఈ చివరిది దీంతో ఎక్స్‌ఆర్ ఆపరేషన్ జరుగుతది. జరిగితే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తది. S-00, S-01, S-02, S-03 అలాగే S-10, S-11, S-12 ఇట్లా కంటిన్యూయస్‌గా సేమ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో సేమ్ డాష్ సింబల్‌తో ఇవన్నీ రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే నా ఉద్దేశ్యం ఏంటి అంటే మనం ప్లెయిన్ టెక్స్ట్‌ని తీసుకొని ఆ కీని 2 మిక్స్ చేసిన తర్వాత షిఫ్ట్ రోస్, మిక్స్ కాలమ్స్, యాడ్ రౌండ్‌కి ఇలా చేయడం వల్ల అసలు ఎట్టి పరిస్థితిలోనూ ఆ అల్గారిథమ్‌ని బ్రేక్ చేయడం కుదరదు. దానికి ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేశాం. ఇది అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అన్నమాట. సో ఇలాగా ఇది అయింది. నెక్స్ట్ మిక్స్ కాలమ్స్‌కి వద్దాం. మిక్స్ కాలమ్స్‌లో ఏమవుతుందనంటే ఈ మిక్స్ కాలమ్స్‌లో ఈ S00 ఉంది కదా! S00 దీన్ని ఒక డిఫైన్డ్ మ్యాట్రిక్స్ అంటే ఈ మ్యాట్రిక్స్‌ని సేమ్ ఇక్కడే ఈ డిఫైన్డ్ మ్యాట్రిక్స్‌తో మల్టిప్లై చేస్తే మనకు ఒక ఫైనల్‌గా ఒక మ్యాట్రిక్స్ వస్తదన్నమాట. ఆ మ్యాట్రిక్స్ ఇది. ఈ రోస్‌ని ఈ కాలమ్‌తో మల్టిప్లై చేసి ఇది తెచ్చుకోవచ్చు. అలాగే ఈ రోస్‌ని ఈ కాలమ్‌తో మల్టిప్లై చేసి నెక్స్ట్‌ది ఇంకోటి తెచ్చుకోవచ్చు. అలాగే ఈ రోస్‌ని ఈ కాలమ్‌తో మల్టిప్లై చేసి ఇంకోటి తెచ్చుకోవచ్చు. అలాగే ఈ రోని ఈ కాలమ్‌తో మల్టిప్లై చేసి ఇంకొకటి తెచ్చుకోవచ్చు. ఇట్లాగా ఈ పర్టిక్యులర్ మ్యాట్రిక్స్‌ని ఒక కాన్స్టెంట్ మ్యాట్రిక్స్‌తో మల్టిప్లై చేసి, ఒక డిఫైన్డ్ మ్యాట్రిక్స్‌తో మల్టిప్లై చేసి ఇంకొకటి తెచ్చుకోవచ్చు. దీన్ని మిక్స్ కాలమ్స్ అని అంటారు. మిక్స్ కాలమ్స్ అని అంటారు. సో, ఈ విధంగా మిక్స్ కాలమ్స్ లోపల ఇది జరుగుద్ది. మిక్స్ కాలమ్స్‌లో ఇది జరుగుద్ది. యాడ్ రౌండ్‌కి ఇది జరుగుద్ది. షిఫ్ట్ రోస్‌లో ఇది జరుగుద్ది. సబ్‌స్టిట్యూట్ బైట్స్‌లో ఇది జరుగుద్ది. ఇలాగా ఫార్మాటెడ్‌గా జరుగుతదనమాట. ఓకే. సో, ఇలా జరిగిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఇలా జరిగిన తర్వాత ఏం జరుగుద్దనేది ఇది నేను చెప్పేసేసి నెక్స్ట్ కంటిన్యూషన్ డయాగ్రామ్ గీస్తాను. అప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. సో, ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నామంటే ఏఈఎస్‌లో 10 రౌండ్స్ ఉంటాయని నేర్చుకున్నాం. అంటే ఏఈఎస్ 128కి 10 రౌండ్స్ ఉంటాయని నేర్చుకున్నాం. మనం కీ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా కీస్ K0 టు K0, K1, K2, K3 ఇలాగ 4 ఇంటూ 8 32 బిట్స్ అన్నమాట. ఇది ఒక్కొక్కటి 8 బిట్స్. 4 ఇంటూ 8 32 బిట్స్ సేవ్ అవుతది. ఇదొక 8 బిట్, ఇదొక 8 బిట్, ఇదొక 8 బిట్, ఇదొక 8 బిట్, ఇదొక 8 బిట్ 32 బిట్స్. అలాగే ఇదొక 32, ఇదొక 32, ఇదొక 32. మొత్తం 4 32స్ 128. అంటే 32 బిట్స్‌ని ఒక వర్డ్ అంటారు. సో, ఇలాగా ఈ కీ ఏదైతే స్టేట్ మ్యాట్రిక్స్‌లో సేవ్ అవుతుందో రౌండ్‌కి, ఆ రౌండ్‌కి ఇలా పొడుగ్గా మనం వర్డ్ W0, W1, W2, W3 అంటామన్నమాట. అంటే ఫస్ట్ వర్డ్ అనేది మనకి కీ రౌండ్‌కి సప్లై అయినప్పుడు ఏమైతే వస్తుందో ఆ వాల్యూస్‌ని ఇక్కడ W0, W1, W2, W3 ముందు ఇనీషియల్‌గా సప్లై అవుతదన్నమాట. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం రౌండ్స్ W0, W1, W2, W3 ఇది రౌండ్ 0. అలాగే రౌండ్ 1లో W4, W5, W6, W7 అలాగా రౌండ్ 10కి వచ్చేటప్పటికి W40, 41
W4 to W43 అంటే 44 రౌండ్స్. అదే ఏఈఎస్ 192 అయితే 52 రౌండ్స్. అలాగే ఏఈఎస్ 256 అయితే మనకి ఎన్ని రౌండ్స్ ఉంటాయంటే 60 రౌండ్స్ ఉంటాయి. అట్లా రౌండ్స్ పెరుగుతా ఉంటాయి. సో, ఇప్పుడు ఈ వర్డ్ మనకి ఇలా డైరెక్ట్‌గా ఎలా వస్తుంది? ఈ డబ్ల్యూ3 ఏదైతే ఉందో ఆ డబ్ల్యూ3 జీ అనే ఫంక్షన్‌కి ఇస్తాం. ఈ జీ అనేది ఏంటో కొంచెంసేపు పైకి చూద్దాం. ఈ జీ అనే ఫంక్షన్ ఇలాగొస్తే దీనికి ఇన్‌పుట్ కింద వెళ్తుంది. డబ్ల్యూ0 అండ్ జీ బోత్ ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్ జరిగి వచ్చిన వాల్యూ డబ్ల్యూ4 కింద జనరేట్ అవుతది. అలాగే డబ్ల్యూ1 ఈ డబ్ల్యూ4 అంటే డబ్ల్యూ4 ఎక్స్‌క్లూజివ్ ఆర్ విత్ డబ్ల్యూ1 అయితే డబ్ల్యూ5 వస్తుంది. అలాగే ఈ డబ్ల్యూ5 ఈ డబ్ల్యూ5 ఈ డబ్ల్యూ5 డబ్ల్యూ2తో డబ్ల్యూ5 డబ్ల్యూ2తో ఎక్స్‌క్లూజివ్ ఆర్ అయ్యి డబ్ల్యూ6 వస్తుంది. అలాగే ఈ డబ్ల్యూ6 డబ్ల్యూ3తో ఎక్స్‌క్లూజివ్ ఆర్ అయ్యి డబ్ల్యూ6 డబ్ల్యూ3తో ఎక్స్‌క్లూజివ్ ఆర్ అయ్యి డబ్ల్యూ7 వస్తుంది. సో, ఇట్లాగా డబ్ల్యూ6, డబ్ల్యూ4, డబ్ల్యూ5, డబ్ల్యూ6, డబ్ల్యూ7 వస్తున్నాయి. ఇది కంటిన్యూయస్‌గా ఇలా రోల్ అవుతూ డబ్ల్యూ40, డబ్ల్యూ41, డబ్ల్యూ42, డబ్ల్యూ43 ఇలా వస్తాయి. ఓకే. సో, ఇది కంటిన్యూయస్‌గా కీ అన్ని రౌండ్స్‌కి సప్లై అవుతా ఉంటదన్నమాట. దీన్ని కీ ఎక్స్‌పెన్షన్ అంటారు. ఇప్పుడు ఒక వర్డ్ తీసుకుంటే, ఆ వర్డ్‌లో మనకి ఎన్ని బైట్స్ ఉంటాయంటే 4 బైట్స్ ఉంటాయి కదా! ఈ 4 బైట్స్ కూడా ఈ వర్డ్స్‌లో జీ ఫంక్షన్ ఎలా ఈ ఈ వర్డ్స్ ఇలాగ ఎళ్ళినప్పుడు జీ ఫంక్షన్ దీనికి ఎక్స్‌క్లూజివ్ అవుతుంది కదా! అసలు జీ అంటే ఏంటి అంటే, జీ లోపల ఒక వర్డ్ అంటే ఇప్పుడు డబ్ల్యూ3 ఉంది కదా! డబ్ల్యూ3 4 బైట్స్ కింద స్ప్లిట్ అవుతది. ఈ బీ0 ఏమో ఇక్కడికొస్తది. బీ1 ఇక్కడికొస్తది. బీ2 ఇక్కడికొస్తది. బీ3 ఇక్కడికొస్తది. అలా వచ్చి ఇది ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత ఈ బీ0 ఎస్ బాక్స్‌కి ఇస్తాం. ఎస్ బాక్స్‌కి ఇస్తే సపోజ్ ఇది 65 అనుకోండి. ఈ 65 ఎస్ బాక్స్‌కి ఇచ్చినప్పుడు 60 ప్లస్ 5కెళ్ళినప్పుడు అదొక వాల్యూ ఏదో ఓడియో, బీడియో ఏదో ఒకటి వస్తది. అది ఇక్కడికి వస్తదన్నమాట. అలాగే బీ1 ఎస్ బాక్స్‌కి ఇచ్చిన తర్వాత బీ1 డాష్ వస్తది. బీ2 ఎస్ బాక్స్‌కి ఇచ్చిన తర్వాత బీ2 డాష్ వస్తది. బీ3 ఎస్ బాక్స్‌కి ఇచ్చిన తర్వాత బీ3 డాష్ వస్తది. ఇక్కడ ఇది డైరెక్ట్‌గా ఇలా వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ అన్నిటిని అంటే ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఇలా వచ్చిన తర్వాత ఆర్‌సి కాన్స్టెంట్ అనే ఒక వాల్యూ పెడతామన్నమాట. ఎందుకంటే ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా ఈ కాన్స్టెంట్ ఆఫ్‌సెట్ ఎర్రర్స్‌ని నల్లిఫై చేసేస్తదండి. చిన్న చిన్న వాటిల్ని ప్రాబ్లమ్స్‌ని కాంపెన్సేట్ చేయడానికి ఆర్‌సి కాన్స్టెంట్ అని పెడతానన్నమాట. ఆర్‌సి 000000 దీంతో ఎక్స్‌క్లూజివ్ చేస్తే ఫైనల్‌గా మనకి ఒక వర్డ్ వస్తుంది. అంటే డబ్ల్యూ3 అనేది ఇక్కడ డబ్ల్యూ3 డాష్ కింద వస్తదన్నమాట. ఇలాగ అన్ని రౌండ్స్‌కి అప్లై అవుతది ఇది. దీన్ని జీ ఫంక్షన్ అని అంటారు. సో, రౌండ్ కాన్స్టెంట్స్ ఏమేమి ఇవ్వాలి అనేది ప్రతి రౌండ్‌కి రౌండ్ 1కి కాన్స్టెంట్ 0100 ఇవ్వాలి ఇక్కడ. 010000 ఇవ్వాలి. అలాగే సెకండ్ రౌండ్‌కి అనుకో 02 ఇవ్వాలి ఇక్కడ. థర్డ్ రౌండ్‌కి అనుకో 04 ఇవ్వాలి. అలాగే ప్రతి రౌండ్‌కి 4, 8, 10, 20, 40, 80, 1B 36 ఇలా ప్రతి రౌండ్‌కి ఈ ఎర్రర్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎళ్తే పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట. సో, ఈ విధంగా మనకి కీ ఎక్స్‌పాన్షన్ అనేది జరిగి, ఆ కీ ఎక్స్‌పాన్షన్ ప్రతి రౌండ్‌కి సప్లై అవుతా ఉంటదన్నమాట. అలాగే అన్ని రౌండ్స్‌కి. సో, ఆ విధంగా ఏఈఎస్ అనేది కంప్లీట్ అవుతది. సో, మేజర్‌గా ఏఈఎస్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ అల్గారిథమ్ ఆహ్, కొంచెం మిగతా వాటిలతో పోలిస్తే గనుక డెస్‌తో కంపేర్ చేసినా సరే స్ట్రాంగ్ అల్గారిథమ్. స్ట్రాంగ్ అల్గారిథమ్. దీంట్లో కూడా లోపాలున్నాయి. ఇప్పుడు యెస్ బాక్స్ వాల్యూ ఏదన్నా ఆహ్, జ అటాక్ అయిందనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ వాల్యూస్ అన్నిటిని ప్రిడిక్ట్ చేయొచ్చు. అదొక ప్రాబ్లమ్ ఉంది. సో, కన్‌ఫ్యూజన్ అండ్ డిఫ్యూజన్ అని ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఎన్క్రిప్షన్ జరుగుతున్నప్పుడు కన్‌ఫ్యూజన్, డిక్రిప్షన్ అవుతున్నప్పుడు డిఫ్యూజన్ ఇవి స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల అటాకర్‌కి స్టాటిస్టికల్ అటాక్ అనేది ఒకటి జరిగే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే బ్రూట్ ఫోర్స్ అటాక్ అనేది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కొంతవరకు ఉన్నాయన్నమాట. బట్ కష్టము. బట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లాగా కొన్ని అడ్వాంటేజెస్ మాక్సిమం అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇది ఫైనల్‌గా ఏఎస్ అల్గారిథం అనేది పాపులర్ అల్గారిథం అన్నమాట. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ సార్లు అడుగుతా ఉంటాడు. సో, ఈ విధంగా ఏఎస్ అల్గారిథంని రాయండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. బై బై.